2 లోకసభలకు సమానం ఇది. రేపు ఇది కనుక డీలిమిటేషన్ అయితే 15 అసెంబ్లీ సీట్లు అవుతాయి. 15 అసెంబ్లీ సీట్లు అవుతాయి. ఒక గంట అది ఉంది. నార్త్ ఇండియా నుంచి వెళ్ళి వాళ్ళు యూపీ వాళ్ళు కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, బెంగాల్ నుంచి కావచ్చు, అది అస్సాం కావచ్చు, అది ఒరిస్సా కావచ్చు, అన్ని రాష్ట్రాల వాళ్ళను కూడా ఇక్కడికి నమ్ముకొని వస్తే వాళ్ళను అక్కన చేర్చుకొని వాళ్ళకు ప్రేమను పంచి ఉపాధి కల్పించే గడ్డ కూడా మల్కాజ్గిరినే. వాళ్ళు ఉన్నారు ఇక్కడ. 4వది, ఈ చుట్టంతా వ్యవసాయం చేసుకుంటారు పెద్ద పెద్ద రైతులు. కొంచెం అక్కడ పిల్లలకు చదువు సక్క లేదని హైదరాబాద్లో ఒక ఇల్లు ఉండాలని చెప్పి కొంత అభివృద్ధి కాగానే ఇవాళ ఊళ్ళలో ఉంటలేరు పెద్దోళ్ళంతా. కొంచెం డెవలప్ కాగానే కొంతమంది, రాజకీయంగా ఎదిగిన వాళ్ళు కొంతమంది, వాళ్ళందరికీ 2వ అడ్రస్ ఉన్నది ఈ మల్కాజ్గిరి. 2వ అడ్రస్ ఉంటుంది. అందరూ ఉంటారు. అంటే ఒక్క మాట చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఒకరి ఉపన్యాసం ఎక్కడ లేకుండా, సమాచారం ఎక్కడ లేకుండా అన్ని రకాల సమాచారాలు మీ చేతుల్లో కలిగిన వాళ్ళే మల్కాజ్గిరి వాళ్ళు. ఈ మల్కాజ్గిరి ఉండే క్యారెక్టర్ ఏంటంటే ఇది ఏర్పడేది 2009లో మల్కాజ్గిరి పార్లమెంట్. దీనికి ఒక కులం, ఒక మతం అనే భావన ఉండదు దీనికి. ఎందుకంటే నాకు సర్వేశ్వర గారు ఇక్కడే గెలిచింది కాబట్టి ఇది గీలది ఇది వాళ్ళదని ఉండదు. దానికి ఒకటే ఉంటుంది, ఆ కాలానికి ఎవరు నస్తారో వాళ్ళకు ఓట్లేసి ఆశీర్వదించే నియోజకవర్గం ఇది. అప్పుడు 2018 ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఓడిపోతే, అరే అట్టేటోడి పాపం ఉండాలి, ఇప్పుడు మాట్లాడేటోడు కూడా ఉండాలి అని చెప్పి ఆనాడు ప్రశ్నించే గొంతు అంటే ఆయన పార్టీ లేకపోయినా, కార్యకర్తలు లేకపోయినా, ప్రజాస్వామ్యం అనేది బ్యాలెన్స్గా ఉండాలంటే అధికార పక్షం ఎంత ముఖ్యమో ప్రతిపక్షం కూడా ఉండాలని చెప్పే సంకల్పంలో భాగంగా ఇవాళ ఏమీ ఆశించకుండా ఎవరికి వాళ్ళే కథానాయకులై ఆనాడు గెలిపించి పంపించిన బాగానే ఉంది. కానీ ఆయన మర్చిపోయాడు తన గతాన్ని. ఒక కథ చెప్తారుగా, ఆ కథ ఇప్పుడు చెప్తే బాగుంటుంది. కానీ గతాన్ని మర్చిపోయినాడు ఎప్పుడు వర్తమానంలో లీడ్ చేయలేడు. నేను ఇంకో మాట మాట్లాడే కానీ లీడ్ చేయలేడు. ఇక్కడో కొడంగల్లో ఆనాడు నేను ఆ పార్టీలో ఉన్న కేసీఆర్ దగ్గర పట్టుబట్టి జట్టు కట్టి ఈయనను ఓడగొట్టాలన్నప్పుడు అందరం కలిసి ఓడగొట్టాం. నేను కూడా ఉన్నా అక్కడ ఓడగొడితే ఇక్కడికి వస్తే పాపం గెలిపిస్తారు మీరు. ఇప్పుడు ఆయనకి ఇక్కడ మీటింగ్ పెట్టాడు, ఇక్కడ మేడ్చల్ దగ్గర మీటింగ్ పెట్టి ఈ ఈటల రాజేందర్ అంటోనికి మల్కాజ్గిరికి ఏం సంబంధం అంటాడు. ఈటల రాజేందర్ అంటోనికి మల్కాజ్గిరికి సంబంధం ఉందా లేదా? ఉందా అనే ఏం సంబంధమే? నేను మంత్రి దాకా ఇక్కడనే ఉన్నాయి, ఇక్కడనే మా శంకరెడ్డి సాబ్ ఇల్లు ఉంటుంది. నాకు ఒక్క ఊళ్ళు ఉన్నాయి, పడే నాకు 10,000 ఊళ్ళలు ఉన్నాయి. నా ఇల్లు వాకిళ్ళు 15 ఊళ్ళలు ఉన్నాయి నాకు. ఇప్పుడు కాదు, 2001కే ఉన్నాయి నాకు. నన్ను పడుకొని ఈ ఈటల రాజేందర్కి ఏం సంబంధమే అంటాడు. నన్ను పడుకొని ఈటల రాజేందర్ అంటానికి ఒక జిల్లా ఉంటుందా, ఒక గ్రామం ఉంటుందా, ఏముంటుంది? ఆదిలాబాద్ నుంచి మొదలుపెట్టి అలంపూర్ వరకు ఈటల రాజేందర్ అంటాడు గుర్తుపట్టుకుని ఉంటాడా అని. అక్కడ భద్రాచలంలో మొదలు పెడితే నా తాండూరు వికారాబాద్ వరకు గుర్తుపడుతున్నాను. ఏమనుకుంటాను ఇలా మల్కాజ్గిరి ప్రజలు? మావోని అన్యాయం కూడా కొట్టింది అక్కడ హుజరాబాద్లో. కుట్రలు చేసి, డ్రామాలు చేసి, తడి నీళ్ళతో, తడి బట్టలతో నిలబడి చచ్చిపోతామని బ్లాక్ మెయిలింగ్ చేసి చివరి ఎలక్షన్ కమిషన్ కూడా కేసులు పెడితే వచ్చింది. ఏమనుకుంటుంది ఇలా మల్కాజ్గిరి? 2 అనుకుంటుంది. ఈ దఫా మోడీ గారే మళ్ళీ ప్రధానమంత్రి కావాలనుకుంటుంది మల్కాజ్గిరి. ఇంకేమనుకుంటుంది? మేము నచ్చిన బిడ్డని ఇచ్చిండ్రు, తప్పకుండా ఈటలు కూడా ఆశీర్వదించుకోవాలని కోరుకుంటాను. ఇంతకంటే ఎక్కువ ఉందా? అంటే మీ తరఫున నేను చెప్తున్నా అనుకోకుండా, మీరు మాట్లాడే కదా చెప్తారు కాబట్టి చెప్తున్నా. మీ అంతరంగం ప్రకారం చెప్తున్నాను. నేను నా భాష కాదు, నా కథ కాదు. ఇవాళ నేను మీ అందరికీ చేసే విజ్ఞప్తి ఒకటే, నేను నా పర్సనల్ జీవితం గురించి చెప్పుకోవద్దు. ఎందుకంటే మీ కళ్ళ ముందు 32 సంవత్సరాలుగా ఈ స్థాయికి ఎదిగిన బిడ్డను నేను. తెలంగాణ ఉద్యమ బిడ్డగా, తొలి ఆర్థిక మంత్రిగా,
కరోనా కష్టకాలంలో ఆ దుఃఖంలో ఆ వేదనలో నేను ఈ ప్రాంత ప్రజలకు సర్వీస్ అందించిన బిడ్డగా, ధైర్యం చెప్పిన బిడ్డగా ఇక్కడ చిరపరిస్తాం. కేసీఆర్ అంటోడు ధర్మం తప్పి నీతి తప్పి తనను నమ్ముకున్న వాళ్ళను, తనకు నమ్మకంగా అన్నీ చేసి పెట్టిన వాళ్ళను ఎట్లా దూరం చేసుకున్నాడో ఇవాళ అందరూ అంటున్న మాట ఏంటంటే రాయంద్రన్న బయటకు వచ్చిన తర్వాత దరిద్రం శని నెత్తిలో కూర్చుంది అంటాను. రాయంద్రతో పతనం స్టార్ట్ అయింది అంటాను. అయిపోయింది అలా ఇవ్వంటలేడు. ఇవాళ మాలాంటి వాళ్ళు ఉంటే ఎట్లుండే అని చెప్పి చర్చించుకుంటాను. ఇవాళ నిన్నటి దాకా కోర్ కమిటీ అన్నోడు, ఇన్నర్ టీం అన్నోడు ఇవ్వంటలేడు. 9 మంది ఎంపీలు ఉంటే 6 మంది ఎంపీలు పోయారు, 3 మిగిలిరు. ఇవాళ ఎమ్మెల్యేలు అయితే దిక్కు లేకుండా అయిపోయింది. కేసీఆర్ గారికి తెలంగాణ సమాజం ముందుకు వచ్చి నన్ను గెలిపించమని చెప్పే అధికారం లేదు ఇప్పుడు. అది లేకుండా పోయింది. ఎందుకు? ఇక్కడ లేడు, అక్కడ పోయి చేసేదేమి లేదు. అంతకుముందు అంటున్నాం కొట్లాడాలి, మన బలం ఉండాలి, మన తాకత్ ఉండాలి. తెలంగాణ సమాజం పట్ల నాకుండే కమిట్మెంట్ వేరే పార్టీలకు ఉంటుందని చెప్పి అంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు అది లేదు, అయిపోయింది. మనం ఈ దఫా నేను ఆ పార్టీ నుంచి వచ్చినప్పటికి కూడా ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు 2 చేతులు జోడించి ఇవాళ వాళ్ళకి అప్పీల్ చేస్తున్నా. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇవాళ మీరు గెలిచే ప్రసక్తి లేనప్పుడు, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మీ మీద ఉన్నప్పుడు, ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని ఇవాళ ఆశ్రయించేటువంటి అవసరం ఉందా లేదా ఆలోచన చేయండి. ఇవాళ అందుకనే వేస్ట్ కాకుండా, ఓటు వేస్ట్ చేసుకోకుండా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిలబడి నన్ను ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాను. రెండవది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఊహించినారా కాంగ్రెస్ పార్టీ ఇట్లా వస్తుందని? ఎవ్వరు ఊహించలే. సొమ్ము ఒకరిది, సోకొకటి అయిపోయింది. కొట్లాని ఒకటి అయిపోయాడు, తనకపోయాడు ఒకటి అయిపోయాడు, గద్దెలక తనకపోయాడు. దుబ్బాకలో ఎన్నికలు జరిగినా బీజేపీనే గెలిచింది, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ రాలే. జిహెచ్ఎంసీ ఎన్నికలో 48 సీట్లు గెలిచింది భారతీయ జనతా పార్టీ, 2 సీట్లు గెలిచింది కాంగ్రెస్ పార్టీ. హుజరాబాద్లో ఎన్నికలు జరిగితే డిపాజిట్ రాలేదు. ఇవాళ ఈ పరిధిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే కూడా ఇక్కడ గెలవలేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈ 5 సంవత్సరాల కాలంలో గెలిస్తే అధికారం అండ చూసుకొని పైసల అండతో ప్రలోభాలతో గెలిస్తే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. లేకపోతే బీఆర్ఎస్ నిలవరించే పార్టీ బీజేపీ పార్టీ అని చెప్పి బీజేపీ గెలిచింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవలే. చాలామంది ఏమనుకున్నారు అంటే ఇక కాంగ్రెస్ పని అయిపోయిందా, ఇక లేదు అయిపోయింది అనుకున్నారు. కానీ ఎక్కడో అనూహ్యంగా ఒక చిన్న పరిణామం, ఈ చిన్న పరిణామం బీజేపీ బీఆర్ఎస్ 2 ఒకటే అనేటువంటి ఆ పరిణామం, ఆ వార్త, ఆ నరేషన్ దాన్ని ఏం చేసినా కానీ చొప్పించడంలో సక్సెస్ అయిన వాళ్ళు, తెలంగాణ ప్రజల్ని కానీ మెప్పించడంలో, ఒప్పించడంలో సక్సెస్ అయింది. కాబట్టి ఈ 2 ఒకటేనట అని చెప్పి అయ్యి వాళ్ళకు ఓట్లేసి గెలిపించింది. ఒక సునామీ లాగా